హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. జాగ్రత్త వికి, దారి కూడా కనబడడం లేదు. టేక్ కేర్, డాక్టర్ అగస్త్యన్ గొంతు హెచ్చరించింది. హోరు గాలితో కలిసిన వర్షం దారుణంగా కొడుతోంది. బలమైన జీప్ కూడా గాలి విసిరికి అప్పుడప్పుడు అటు ఇటు ఊగుతోంది. అయినా చాలా నేర్పుగా డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్. అతడు అద్భుతమైన డ్రైవరు. వృత్తిరీత్యా ఆర్మీ అకాడమీ నడుపుతున్నాడు, కానీ ప్రవృత్తిరీత్యా అడ్వెంచరర్, పుట్టు సాహసి, భయం మాటే తెలియనివాడు. దక్షిణాఫ్రికాలోని జాంబియా పరిసరాల్లో చాలాసార్లు అతి కష్టమైన రూట్లలో ప్రయాణించినవాడు. వయస్సు చూస్తే 40 లోపే. డాక్టర్ అగస్త్యన్కి ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా నిర్మలమైన మనిషి. డబ్బుతో ప్రపంచాన్ని కొనగలం, కానీ కొందరు వ్యక్తుల్ని కొనలేం. వాళ్ల ముందు నోటు విలువ చిత్తు కాగితంలా అయిపోతుంది. అలాంటి వాడే విక్కీ. రోహిణికి గుండెలు అదురుతున్నాయి. అది రోడ్డు ప్రయాణానికి అనువైన టైం కాదు. తుఫాను కాస్త పెను తుఫానుగా మారి మెడ్రాస్ వైపు తిరిగి కేంద్రీకృతమైంది. చాలా మెల్లగా కదులుతోంది. ఇంకా బలహీనపడకపోవడం వల్ల వర్షము, హోరుగాలి క్షణక్షణానికి పెరుగుతూనే ఉంది. అసహనంగా ఉన్న ప్రకృతి భయానకంగా దారులు మూసేస్తుంది. ఫెళ ఫెళ ఫెళ. విక్కీ చెవులు చటుక్కును పసిగట్టాయి. అతడి ఎడమ కన్ను అదిరింది. అతడి మెడ మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి. క్షణంలో 1000వ వంతు జీపుని కనబడ్డ దారిలోకి సర్రన కోసేశాడు. టైర్లు బురదలో గిర్రన తిరిగాయి. క్రీచ్ క్రీచ్ మంటూ శబ్దం వచ్చింది. ధామ్మని దాపుల్లో పడింది ఒక పిడుగు. వంకరలు తిరుగుతూ ఆకాశంలో మెరుపు, వెంటనే పడిన పిడుగు. నేల అదిరింది. గాలి వేగానికి ఏదో పెద్ద వృక్షం కొమ్మ బలంగా విరిగి రోడ్డుకి అడ్డంగా విరుచుకుపడింది. రోహిణి ఓవర్ కోట్ని దగ్గరగా లాక్కొని గుర్తుకొచ్చిన దేవుణ్ణి తలుచుకుంది. ఏంటి అగస్త్య నీ జర్నీ? వణుకుతూ అందాన్ని. డోంట్ ఫియర్ డియర్, విక్కీ ఈజ్ హియర్, స్థిరంగా నవ్వుతూ చెప్పాడు అగస్త్యన్. ఏంటి ఆటలా? చిరుకోపం ఆమెలో. జస్ట్ వాచ్ రోహిణి, అతడు అగస్త్యన్ కాదు, విక్కీ. అది జస్ట్ పిడుగు, కొమ్మ విరిగింది. విక్కీ కరెంట్. పిడుగుతో ఉండేది ఏంటి డాక్టర్? అదే నవ్వుతూ అడిగాడు అగస్త్యన్. ఏముంటుంది? కరెంట్. డోంట్ ఆస్క్ డర్టీ క్వశ్చన్స్. లిజన్ డాక్టర్. చిరాగ్గా అయిపోయింది రోహిణి. గమ్మున సైలెంట్ అయిపోయాడు అగస్త్యన్. జోకులకి ఇది టైం కాదు. భార్యకి నిజంగానే కోపం వచ్చింది. డాక్టర్ జస్ట్ వెయిట్ అంటూనే విక్కీ గొడ్డలు తీసుకుని కిందకి దిగాడు. అతని వైపు విసుగ్గా రోహిణి, ప్రశంసగా అగస్త్యన్ చూస్తున్నారు. దాదాపు అరగంట తర్వాత అడ్డుగా విరిగిపడ్డ చెట్టు కొమ్మని నేర్పుగా తాడుగట్టి పక్కకి లాగి పడేశాడు. చిన్న కొమ్మల్ని నరికి విసిరేశాడు. అతడు వేసుకున్న రెయిన్ కోట్ నుండి ధారధారలుగా నీళ్లు కారుతున్నాయి. చిన్నపాటి అలసటతో జీపుకి చేరబడ్డాడు. మొహానికి తగులుతున్న కొమ్మల్ని చిరాగ్గా లాగి పక్కకి విరుస్తూ రూట్ క్లియర్ సార్ అరుస్తూ తిరిగి డ్రైవింగ్ సీట్లోకి ఎగిరి కూర్చున్నాడు విక్కీ. పర్మిషన్ సార్? వెనక్కి తిరిగి నవ్వుతూ అడిగాడు. ఓ విక్కీ ప్లీజ్ అలా అడక్కు, అగస్త్యన్ నచ్చుకున్నాడు. ఉత్సాహంగా సిగరెట్ తీసి రోహిణి కేసి మళ్ళీ చూశాడు విక్కీ. కానీ విక్కీ, నవ్వుతూ అన్నదామె. సిగరెట్ కోసం పర్మిషన్. టక్కును వెలిగించి గుండె నిండా కాలి పీల్చి రిలాక్స్డ్గా చేరపడ్డాడు విక్కీ. చాలా హాయిగా అనిపించింది. అతడి ముఖం ఏమంత అందంగా ఉండదు. వెరీ నార్మల్ పర్సన్. అతడిలో స్పెషాలిటీ అతడి వ్యక్తిత్వం మాత్రమే. నెక్స్ట్ కళ్ళు. విక్కీ కళ్ళు చిరుతపులి కళ్ళు. చాలా నిశ్చితంగా ఉంటాయి అతడి చూపులు. నిలకడ లేకుండా చాలా ఉద్యోగాలు చేశాడు. ఎవ్వరి దగ్గర ఒదిగి ఉండలేక, స్వేచ్ఛ లేక మారి మారి చివరికి అకాడమీ పెట్టి నడిపిస్తున్నాడు. అది అంతంత మాత్రమే. మాట పడడు, మాట అనడు. ఎలా బతకగలడు ఈ లోకంలో? అతడి ఫేవరెట్ సబ్జెక్టు డ్రైవింగు. బ్లడ్ గ్రూపు సాహసం. పెద్దగా నలుపు తెలుపు కానీ చామన ఛాయ రంగు. అది కాదేమో అనిపించే ఒంటి రంగు. ఒకంత నలుపనే అనుకోవాలి. పెళ్ళి కాలేదనడం కంటే అతను ఇష్టపడలేదనడం బాగుంటుంది. పెళ్ళైతే తనకిష్టమైన సాహసాలు చేయలేడు, ఎటు పోలేడు. తన హృదయం తెలుసుకోగల స్థాయి అమ్మాయి రావాలంటే కష్టం. అంతే అతని లాజిక్. మ్యాజిక్ లాగా వయసు మాత్రం దాటిపోతుంది. అది అతను పట్టించుకోడు.
అగస్త్యన్కి అతనికి వైన్తో కలిసింది ఫ్రెండ్షిప్, అందుకే అంత స్ట్రాంగ్. అలా అలా అగస్త్యన్ కెరీర్లో సాహసాలకి విక్కి తోడవుతూ ఉంటాడు. అగస్త్యన్కి జిమ్ అలవాటు చేయడంతో రోహిణికి ఇష్టడైపోయాడు, అంతే. ఒక్క సిగరెట్తో 5 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయాడు విక్కీ. వర్షం ఊపు అందుకుంది, ఆకాశానికి చిల్లులు పడ్డట్టుంది. అలాంటి చోట ఆగడం అంటే ప్రాణాలని కోరి కోరి రిస్క్లో పడేసుకున్నట్టే. మళ్ళీ స్టార్ట్ అయింది ప్రయాణం. ఇంకా 100 కిలోమీటర్లే వచ్చారు. 3 గంటల పైనే పట్టింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు ఉద్ధృతమైపోతున్నాయి. దేవుడా, క్షేమంగా బెంగళూరు చేర్చు ప్రార్థించుకుంటోంది రోహిణి. సార్, వైపర్స్ కూడా వీక్గా ఉన్నాయి. హౌ డు యూ ఫీల్ నౌ? విక్కీ నవ్వుతూ అన్నాడు. ఫైన్ అండ్ ఎక్సైటింగ్ అగస్త్యన్. రోహిణి మూతి ముడిచేసింది. ఆమెకి ఇలాంటి సాహసాలు గెట్టవు. ఆంటీ, వాట్ అబౌట్ యూ? ఏముంది విక్కీ, నీకు పెళ్ళైతే తెలిసేది, నిష్ఠూరంగా అన్నదావిడ. నాకు పెళ్ళైతే ఇంకేం తెలుస్తుందా ఆంటీ? నా వివాహం, నా నాశనం అంతే అన్నాడు అతను. జీప్ పోతూనే ఉంది. మీలాంటి వారు అంటుంటారు కదా ఆంటీ, నాది కాదు ఈ కొటేషన్, వివాహాయ విద్య నాశాయ అని. సో నా జీవితం నాశనం, అందుకే నేను చేసుకోలేదు. ఏమంటారు? నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అడ్డంకులను అధిగమిస్తూ బెంగళూరు కేసు సాగుతోంది బండి. సరదాగా ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. డాక్టర్ అగస్త్యన్ కేసు తప్ప మిగతావన్నీ మాట్లాడుతున్నాడు. రోహిణి నిశ్చింతగా ఆలోచనలన్నీ బంద్ చేసేసి వాళ్ళతో కలిసిపోయింది. కాలం గడుస్తూ ఉంది. అదే సమయానికి ఎక్కడో పని చేసుకుంటున్న కళావతి చెవిలో ఏదో వేడిగాలి వీచింది. చటుక్కున అలర్ట్ అయింది కళావతి. చేస్తున్న పని వదిలేసి గబగబా పూజాగది తలుపులు తెరిచింది. ఎదురుగా ఆమె ఉపాస్య దేవత, శ్మశాన కాళి, 2 అడుగుల ఎత్తున్న విగ్రహం. ముఖంలో ఏదో మార్పు. ఆ కాళికి ఎదురుగా వెలుగుతున్న ఇప్పనూనె దీపం ఆరిపోయి ఉంది. ఒళ్ళు జలధరించింది కళావతికి. ఏదో జరిగింది. ఏం జరిగింది? వెంటనే సెల్ తీసుకుని పిల్లలకు ఫోన్ చేసింది. అందరూ సేఫ్. మరేం జరిగింది? తన వారెవరికో ఏదో అయింది. తన ఉపాస్య దేవత తనని పిలుస్తోంది. పిల్లలు బాగున్నారు. మరి భర్త దుర్గాదాస్? అంతే. ఉన్న పళంగా ఇంటి వెనుకన్న బావి దగ్గరికి వెళ్ళి నిలువునా స్నానించింది. నల్లటి చీర చుట్టుకుంది. జుట్టు విరబోసుకుంది. పూజ గదిలోకి వచ్చి నల్లటి వత్తి వేసి దీపాన్ని వెలిగించింది. చిరు వెలుగు. నిశ్చలంగా తన ఆసనంలో కూర్చొని నల్ల కుంకుమ దేవిపై విసిరి కళ్ళు మూసుకుంది. మొదట అంతా చిట్ట చీకటి, 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 చీకటి. మెల్లగా మనోనేత్రం ముందు సాక్షాత్కరించింది దారుణ దృశ్యం. దుర్గాదాసు మీద ఆకుపచ్చ బట్ట, ఎదురుగా మోకాళ్ల మీద ఖాసిం ధ్యాన ముద్ర. టక్కున కళ్ళు విప్పి కాళికను చూసింది. ఇదా నువ్వు నాకు చేసిన మేలు? రౌద్రంగా అడిగింది. అంతటా నిశ్శబ్దం. చెప్పు కాళీ, చెప్పు. ఏం చెయ్యాలి? ఎలా? నేనేం చెయ్యాలి? స్ఫురింపచెయ్యి. చెప్పు కాళీ. కళావతి కళ్ళు క్రోధంతో నిప్పు ముద్దల్లా మారాయి. తిరిగి కళ్ళు మూసుకుంది. ఆమెకేదో సంకేతం అందినట్టుగా కళ్ళు తెరిచి 2 అరచేతుల్ని ఒకదానిపై ఒకటి వేసి గుండె మీద పెట్టుకుంది. ఆమె ఖాసిం మెంటల్ వేవ్లెంగ్త్ కోసం దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంది. కాసేపట్లో మెంటల్ వేవ్లెంగ్త్ దొరికింది. టెలిపతి. అందులో మాట్లాడడానికి సిద్ధమైంది. ఆమె మనస్సు ఖాసింను పిలిచింది మెల్లగా. ఖాసిం, ఖాసిం. నర్సాపూర్ అడవిలో ధ్యానం చెదిరింది. అక్కడ, అంత దూరాన ఖాసిం మనసులో మెదిలింది గురుపత్ని కళావతి. అసంకల్పితంగా ఖాసిం, చెప్పండమ్మా, గురువుగారికి ఏం కాదు, సాధనలో చిన్న దెబ్బ పడింది అంతే అన్నాడు. ఎక్కడున్నారు? కళావతి ప్రశ్న. నర్సాపూర్ అడవిలో. ఖాసిం సమాధానం. నేను వస్తున్నాను, నీ పని కానివ్వు, ఆపకు. ఖాసింకి సమాచారం అందించి దీపం పెద్దగా వెలిగించి ఆసనం నుండి లేచింది కళావతి. ఆగు కళావతి, మనసులో వినిపించింది. ఎందుకు? సూటిగా అడిగింది కళావతి. ప్రత్యర్థి అతి బలశాలి, నువ్వు నెగ్గవు అన్నదా వినిపించిన కంఠం. నెగ్గనా? నెగ్గనా? నెగ్గలేనా అడిగింది. నెగ్గలేవు, నెగ్గవు అన్నదా కంఠం చురుగ్గా. సిగ్గులేదా అమ్మా నీకు? నీ ఉపాసకురాలికి ఇదా నీ సలహా? ఇదేనా నీ శక్తి? ఇందుకేనా 3 దశాబ్దాల నా ఉపాసన? అవతల నా భర్త ప్రాణం ఆపదలో ఉంది, నేను వెళ్ళి కాపాడుకోవాలి. శత్రువు ఎముడైనా సరే నేను వెళ్ళి తీరాలి, కోపంగా చెప్పింది కళావతి. అవతలి ఉపాసకులు అనితర సాధ్యులు. ఆగు కళావతి, ఆవేశం పనికిరాదు. శ్మశానకాళి హెచ్చరికని ఇక వినదలుచుకోలేదు. సంపాదించుకున్న 30 ఏళ్ల ఉపాసనా బలం, దివ్యశక్తుల వెన్నుదన్ను, వెనకడుగుకు సిద్ధంగా లేదు కళావతి. నీకు నమస్కారము, నేను వెళ్ళాలి. నీకు శక్తి ఉంటే నాతో రా అని చటుక్కున పూజగది తలుపులు తాళం వేసి హాల్లోకి వచ్చి నిలబడింది కళావతి. మనసంతా ప్రశ్నలు.
ఎవరు దుర్గాదాసుని పడగొట్టింది? ఆమె చేతిలో సెల్ మోగింది. కెనడా నుంచి స్టీఫెన్. ఎస్, కళావతి దర్పంగా పలికింది ఆమె. దుర్గాదాసు వంగి వంగి సలాము చేసే స్టీఫెన్ నికల్ అంటే ఆమెకెందుకో సదభిప్రాయం లేదు. గురువైనా సరే తామస శక్తుల ఉపాసన ఉపాసకుడిలో గొప్ప అహాన్ని నింపుతుంది. వినయం దాదాపు ఉండదు. దిస్ ఈజ్ స్టీఫెన్ నికల్ దర్పంగా అన్నాడు స్టీఫెన్. చెప్పండి, క్లుప్తంగా అంది. దుర్గాదాసు పడిపోయాడు. కంఠంలో రవ్వంత హేళన ధ్వనించింది. చివ్వున రేగింది క్రోధం కళావతిలో. ఈ కళావతి సిద్ధంగా ఉంది. ఫోన్ కట్ చేసింది. అవతల స్టీఫెన్ కళ్ళు చిన్నవయ్యాయి. పోగారు, చూద్దాం అనుకున్నాడు. ఎంత హేళన! చూస్తాను నిశ్చయం కళావతిలో. చకచక అరగంటలో అన్నీ సర్దుకుంది. వాన హైదరాబాద్ని ముంచెత్తుతోంది. ఊరు మొత్తం చెరువులా ఉంది. వెళ్లే ముందు పూజ గదిలోని నిమ్మకాయ బ్యాగ్లో వేసుకుని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసింది. మరో పావుగంట తర్వాత కళావతి మాట్లాడుకున్న కారు నర్సాపూర్ దిశగా దూసుకుపోయింది. కెనడా నుంచి అంతా గమనిస్తున్న స్టీఫెన్ పెదాలపై చిన్న నిర్లక్ష్యంతో కూడుకున్న నవ్వు మెరిసింది. అదే, ఆ నవ్వే అతడి కమాండింగ్ సీక్రెట్. స్టీఫెన్కి ఆడవాళ్ళంటే అస్సలు గౌరవం లేదు. అతడి దృష్టిలో కళావతి స్టఫ్ లేనిది. బాబ్ మాత్రం భక్తిగా శిలువ గుర్తు వేసుకున్నాడు. ఈ పరుగు పందెంలోకి కళావతి ఎంటర్ అయిపోయింది. అదే కాలమహిమ. ఆమెకి గురురాజప్పకి సంబంధమే లేదు. ఎవరితోనూ సంబంధం లేని కళావతి నేరుగా స్వార్థం అహంకారంతో అల్లిన ఆ సాలిగూడులోకి తనంతట తానుగా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో టైమ్ ఈజ్ ఆల్వేస్ మిరాక్యులస్. అదే సమయానికి గెస్ట్ హౌస్లో, డాడీ, ఈ వర్షం తగ్గేదెప్పుడు, మనం వెళ్ళేదెప్పుడు? తాను వినాలనుకున్న మాట కూతురు గొంతులోంచి వినగానే జస్ట్ షాక్ అయ్యాడు జయరాజ్. వాట్ ఎ సర్ప్రైజ్ అనుకుని, మనం వెళ్ళాలంటే ఈ వర్షం అడ్డేంటి బేబీ, మనకేంటి, వెళ్ళిపోదామా? ఆశ చావక అనుమానంగా అడిగాడు. అదేగా అంటున్నాను మధు, నువ్వు వస్తావా, వెళ్దాం అన్నది జయంతిసేన. ఆమె పూర్తిగా కొలాప్స్ అయ్యి వారం దాటుతోంది. ఈ వారానికి చిక్కి చిక్కి సగమైంది. జడ ఎప్పుడో మానేసింది. ఒక విధంగా ముడిలా వేసుకుంటోంది. బొట్టు పెడుతోంది. సాధారణంగా ఆవగింజంత బొట్టు పెట్టుకునే ఆమె కాస్త పెద్దదే అనిపించే సైజు స్టిక్కర్లు పెడుతోంది. నాగమణి దగ్గర మట్టి గాజులు తెచ్చుకుని వేసుకుంటోంది. చెవులకి దొరికినంతలో పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకుంటోంది. ఎప్పుడూ చున్నేని తలవించి వేసుకుంటోంది. సాధారణంగా నలుగురిలోకి రావడం లేదు. పొద్దుట లేవగానే తొలుత అరచేతుల్ని, తరువాత అద్దంలో తన ముఖాన్ని, ఆ పైన దేవుణ్ణి, జయరాజ్ని చూస్తోంది. 2 చేతులు జోడించి తల కొంచెం వంచి శుభోదయం నాన్నగారు అంటోంది. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ పలకరించే ఆ జయంతికి, శుభోదయం నాన్నగారు అని పలకరించే ఈ జయంతికి అసలు పోలికే లేదు. ముఖ్యంగా భాష. నాగమణి కనబడగానే, నాగమణి పాలు తెమ్ము, తండ్రి గారు దైవదర్శనమునకై పోయినారా అని అడుగుతోంది. చెలి శుభోదయం అని రమ్యని, విద్యని పలకరిస్తోంది. ఏమిటి మార్పులు? ఎవరక్కడ? స్నానానికి సిద్ధం చేయండి అంటుంటే ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కావడం లేదు. విద్యే చెప్పింది. బాత్రూంలో వేడి నీటిని బకెట్లోకి పట్టి టవల్స్ పెట్టి నలుగుపిండి, పసుపు, చందనము పెట్టి స్టూలు వేసి పిలవమని. లోలోన ఆశ్చర్యపోతున్న చచ్చినట్టు అందరూ అలాగే ఉంటున్నారు. పిచ్చికి విభ్రాంతికి వాస్తవానికి మధ్య ఊగిసలాడుతున్నాడు జయరాజ్. అలాంటిది తనే స్వయంగా బెళదామా అనేసరికి కంగు తిన్నాడు. గాడ్స్ పిలిచాడు అనడం కంటే అరిచాడు అనడం బాగుంటుంది. పరుగున వచ్చారు. వరుసగా స్టడీగా నిలబడ్డారు అందరూ. బేబీ వెళ్ళిపోదాం అంటోంది. బళ్ళు రెడీ చేసేయండి, గో ఫాస్ట్ అన్నాడు ఆయన. మళ్ళీ ఎక్కడ కూతురు మనసు మార్చుకుంటుందో అన్న కంగారులో. మధు, నువ్వు వస్తావా అడిగింది జయ. వైనాట్ జయ, వస్తాను మధు అన్నాడు. ఏమి భాష యువక, మాతోటి సరిసాటి పైనింతువా, ఎంతటి తెగువా? కుర్చీలో టీవీగా కూర్చుంది జయ. పాపం జయంత మనసు ఈ జ్ఞాపకాల వెల్లువకి క్షణానికోలా ముందుకి వెనక్కి, గతానికి ప్రస్తుతానికి మధ్య నలుగుతూ మానసిక స్థితిలో నరకం అనుభవిస్తోంది. నవ్వుకుంటూ జాలీగా హాయిగా తిరగవలసిన, అనుభవించవలసిన యూనివర్సిటీ లైఫ్, ఫ్రెండ్స్, సొసైటీ, పర్సనల్ సెంటిమెంట్స్ అన్నీ ఛిద్రమై పిచ్చికి భ్రమకి వాస్తవానికి మధ్య తారట్లాడుతూ నలుగురిలో నవ్వుల పాలవుతోంది పూర్ జయంత. ఈ కర్కశ స్థితిలోకి ఆమెను నెట్టిన పాపం మాత్రం గురురాజప్పదే. ఆ పాపం ఈ కాలానికి అవసరమా? ఈ వింత జీవితంలోకి బలవంతంగా తానే కళ రూపంలో జయంతను నెట్టి పీల్చి పిప్పి చేస్తున్నది దుర్మార్గం కాదా? ఎన్నడో నశించిన వెనుక జన్మ పొరపాటుగా గుర్తుకొస్తేనే నేటి సమాజంలో బతుకు బజారు పాలైపోయే రోజులివి. అలాంటిది పూర్తిగా బలవంతంగా ఆమెను పూర్వజన్మలోకి తోసేసి అందులో కాలిపోతున్న ఆమె జీవితాన్ని ఎన్నడో చేసిన తన శుష్క ప్రతిజ్ఞల కోసం పణంగా పెట్టేస్తున్న పాపం ఒకవేళ నిజంగా పాపమే అయితే అది ఈ జన్మలో గురురాజప్పని ఊరికే వదలదు, వదలకూడదు.
పాపం వదిలినా గురైన వ్యక్తులు మాత్రం అతన్ని వదలకూడదు. ఎవ్వరికీ అవసరం లేని స్థితిలో, అందరి సాయము అవసరమైన స్థితిలో, దుర్భర పరిస్థితుల్లో జీవిస్తోంది కోట్ల ఆస్తికి వారసురాలు జయంతసేన. నీరుగారిపోయాడు జయరాజ్. అయిపోయింది, మళ్ళీ మారిపోయింది. నిస్సహాయంగా మధు వంక చూశాడు. అప్పుడే గదిలోకి వచ్చిన విద్య నిస్సత్తువుగా ఉన్న జయని చూస్తూ కంగారుగా, జయ, వాట్ హ్యాపెండ్ అడిగింది. లేదు విద్యు, నేను వెళ్ళాలి డాడీ, నేను వెళ్ళాలి, మధు కావాలి, మధు రావాలి రావాలి వణుక్కుంటోంది జయంత. బావ పిలుస్తున్నాడు, వెళ్ళాలి. అత్తయ్య గారి మందిరం నుండి వార్త వచ్చినది. మెల్లగా తలవాల్చేసింది. వాట్ ఈస్ దిస్ విద్య? ఇందాక వెళ్ళిపోదాం డాడీ అంది. అరేంజ్ చేస్తుండగానే ఇలా గొంతు వణికింది జయరాజ్కి. అతనికి తట్టుకోలేనంత బాధ కలిగింది. డామిట్, తన సంపాదన, కష్టం, తన ఒంటరితనం అన్నీ ఎవరి కోసం? జయంతసేన సుఖం కోసం. అప్పుడెప్పుడో రాణి ఏమిటి, ఇప్పుడు నిజంగా ఆమె రాణి. మహారాణిలా పెంచాడు తను. కార్పెట్ మీద కాలు తీసి కారులో పెట్టే తన ముద్దుల కూతురికి ఈ స్థితి? నో. జయరాజ్ తల దించుకుని రోధించడం మొదలుపెట్టాడు. ఆయన స్థితికి చెలించిపోయింది విద్య. ఒక్క నోటి మాటతో వందలాది మందిని శాసించగల వ్యక్తి, వ్యాపార ప్రపంచంలో రారాజు. అలాంటి జయరాజ్ సగటు ఆడపిల్ల తండ్రిలా కన్నీరు పెట్టి ఏడుస్తున్నాడు. అంకుల్, బాధపడకండి. ఈ దుర్దినాలు శాశ్వతం కాదు. మా తండ్రి గారు కలల కన్న సువర్ణాధ్యాయానికి తెరలేచింది. ఇక చంద్రభూపతి, విక్రమసింహరాయప్ప, మంజురేఖల సమాగమం ఎంతో దూరం లేదు. జయంతకేమీ కాదు. ఆమె హృదయము నలుగుతున్నది. వదిలేయండి. బాధపడకండి సార్. ఆమె జీవితం ఆనందంగా, అందరికంటే ఆనందంగా సాగుతుంది. నమ్మండి. మెల్లగా స్పష్టంగా చెప్తున్న విద్యని అదోలా చూశాడు జయరాజ్. ఎప్పుడు విద్య? ఎప్పుడు ఇదంతా జరుగుతుంది? ఎప్పుడు నా బేబీ నార్మల్ అవుతుంది? డాడీ, నేను క్లాస్కి పోతున్నా అని పరిగెడుతూ చెంగున ఎగిరే లేడిపిల్లల ఎప్పుడు మళ్ళీ దాన్ని చూస్తాను? తను ఇలా ఉంటే నేను చూస్తానా? తిరిగి ఆ రోజులు వస్తాయా? చెప్పు విద్య, ఎవరు దీనికి కారణం? కాల్చి పడేస్తాను. హాయిగా వెళ్ళిపోదాం విద్య. లేదంటే నా కూతుర్ని ఎవరు రక్షిస్తారు? పోనీ అదైనా చెప్పు. వెళ్ళిన ఆస్తంతా వాళ్ళ కాళ్ల ముందు పడేసి వస్తాను. అర్థిస్తాను. నా కూతుర్ని తిరిగి మామూలు మనిషిని చేయమని ప్రార్థిస్తాను. వినరా విద్య? కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తాను. కోట్లకి అధిపతి, కోట్లాది రూపాయలకి అధిపతి జయరాజ్ బెచ్చగాడైపోయినా పర్వాలేదు. నా కూతుర్ని గుండెల మీద పెట్టుకొని ఈ దేశం వదిలి పారిపోతాను. మళ్ళీ ఈ దేశానికే రాను. హెల్ప్ మీ విద్య, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. నేను మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? వచ్చిన ఆమె జయని సరిగ్గా చూడదని. అంత ఒంటరితనాన్ని ఆనందంగా భరించాను. ప్లీజ్ విద్య. జయ నా ప్రాణం. కాదు విద్య, నా సర్వస్వం. ఒక్కసారి నార్మల్గా, ఒక్కోసారి పిచ్చిదానిలా. ఏంటి ఈ బాధ? చూసావా తను ఎలాగైపోయిందో? స్పృహ తప్పి పడిపోయిన జయంతను చూస్తూ భోరుమన్నాడు జయరాజ్. చెలించిపోయింది విద్య. గంభీరంగా, అతి తక్కువగా మాట్లాడే జయరాజ్ కోట్లు లాసైపోయినా కదలని జయరాజ్ గన్మెన్ల చుట్టూ ఉండగా తన పక్కన సెక్రటరీ ప్రోగ్రామ్స్ వివరిస్తుంటే వింటూనే ఫోన్లో వ్యాపార లావాదేవీలు చేసేసుకునే బిజినెస్ మ్యాన్, ఉన్నత వర్గానికి చెందిన ప్రముఖుల్లో ఒకడు ఇలా దిక్కులేని వాడిలా మాట్లాడి ఏడుస్తుంటే విద్య మానసం కదిలిపోయింది. అయ్యో అంకుల్, ప్లీజ్ ఈ 4 రోజులు ఆగండి, అన్నీ సర్దుకుంటాయి. అందుకు నేను హామీ. మీరు ఇలా అయిపోతే ఇక జైన్ ఎవరు చూస్తారు? మునిరాజ్ సార్, మీరు అంతే. తనకున్నది. తన మామూలు స్త్రీ కాదు, కారణ జన్మరాలు. చరిత్రని తిరగరాసే మేధావి. పుట్టాలన్నా ఆ తల్లికి పురిటి నొప్పులు తప్పవు. నొప్పి, బాధ, దుఃఖం వీటిలోంచే జననం, మళ్ళీ ఈ 3 మరణం. కానీ ఈ మధ్యలోని ప్రయాణమే వర్తమాన జీవితం. ఈ జీవితం సుఖాలమయం కావాలన్నా, కష్టాల కడల్లా మారిపోవాలన్నా ఒక్కటే కారణం: సంచిత కర్మ. చివ్వన తలెత్తాడు జయరాజ్. కర్మ? అతడి పెదాలు వణుకుతున్నాయి. ఇంకా ఉంది.